వెల్కమ్ టు ఐ న్యూస్. సాఫ్ట్వేర్ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం కాదు, ఒక సునామీ రాబోతోంది. ఐటీ ఉద్యోగం అంటే లక్షల జీతం, ఏసీ గదిలో కోడింగ్ అని మురిసిపోయే కాలం ముగిసిపోతోందా? అగ్రరాజ్యం అమెరికా నుండి గల్లీలోని సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వణుకు పుట్టిస్తోంది. ఒకవైపు జోహో అధినేత శ్రీధర్ వెంబు కోడర్స్ ప్రత్యామ్నాయం వెతుక్కోండి అని బాంబ్ పేల్చగా, మరోవైపు చిప్స్ దిగ్గజం ఎన్విడియా తన 30,000 మంది ఇంజనీర్స్ కి ఏఐ అస్త్రాలను ఇచ్చి కోడింగ్ పనిని మెషిన్స్ కి అప్పగించింది. అసలు ఐటీ ప్రపంచంలో ఏం జరుగుతోంది? కోడింగ్ అనేది ఒక చరిత్రగా మిగిలిపోబోతోందా? మనిషి కంటే ఏఐ వేగంగా కోడ్ రాయటమే కాదు, తనను తాను సరిదిద్దుకుంటోందా? ఇప్పుడు అత్యంత సవివరంగా చూద్దాం. ఐటీ ప్రపంచంలో ఒకప్పుడు కోడింగ్ అనేది ఒక బ్రహ్మ విద్య. కానీ 2026 నాటికి ఆ బ్రహ్మ విద్యను ఏఐ వంట పట్టించుకుంది. భారతదేశపు టెక్ దిగ్గజం శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నిద్రగలుస్తున్నాయి. కోడింగ్ రాస్తూ జీవనం సాగిస్తున్న వారు నాతో సహా అందరూ ఇక వేరే పనులు వెతుక్కోవాల్సిందే అంటూ ఆయన విసిరిన వార్నింగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వెంబు మాత్రమే కాదు, ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ సైతం మరో 6 నుండి 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రంగమే అప్రస్తుతం అయిపోవచ్చని సంచలన జోస్యం చెప్పారు. నిజానికి మార్పు ఇప్పటికే మొదలైంది. ఒక్క లైన్ కోడింగ్ తెలియని వారు సైతం ఏఐ హెల్ప్ తో పూర్తి స్థాయి యాప్స్ ని నిర్మించేస్తున్నారు. గతంలో నెలల తరబడి కష్టపడితే తప్ప సాధ్యం కాని సి కంపైలర్ వంటి క్లిష్టమైన పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది. కానీ ఈ మార్పుని కొందరు భయంగా చూస్తుంటే, ఎన్విడియా వంటి కంపెనీస్ దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంటున్నాయి. తన వద్ద పనిచేస్తున్న 30,000 మంది ఇంజనీర్స్ కి ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ పవర్ఫుల్ ఏఐ కోడింగ్ టూల్స్ ని పంపిణీ చేశారు. ప్రతి పనిని ఆటోమేట్ చేయండి, ఏఐతో ఫ్రెండ్షిప్ చేయండి అన్నదే ఆయన నినాదం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనితీరుని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా మార్చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఇంజనీర్ అంటే కోడ్ రాసే యంత్రం కాదు, ఒక సమస్యని పరిష్కరించే వ్యక్తి. మీరు విద్యార్థులు అయితే కోడింగ్ నేర్చుకోవడం పక్కన పెట్టేసి ఏఐకి అర్థమయ్యేలా సింపుల్ ఇంగ్లీష్ లో మీ ఐడియాని చెప్పడం నేర్చుకోండి అని ఆయన సూచిస్తున్నారు. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే మీరు మీ ఆలోచనని సరిగ్గా వివరిస్తే ఏఐ సెకండ్స్ లో కోడ్ రాసి ఇస్తుంది. ఎన్విడియాలో ఈ టెక్నాలజీ వాడటం వల్ల ఇంజనీర్స్ పని వేగం 3 రెట్లు పెరగటం గమనార్హం. ఈ విప్లవంలో అత్యంత భయంకరమైన వింతైన విషయం ఏంటంటే, ఏఐ ఇప్పుడు తన తప్పులను తానే సరిదిద్దుకుంటోంది. ఫిబ్రవరి 5న రిలీజ్ అయిన కొత్త ఏఐ మోడల్స్ మనుషుల ప్రమేయం లేకుండానే కోడ్ రాస్తున్నాయి, టెస్టింగ్ చేస్తున్నాయి, తప్పులు ఉంటే ఫిక్స్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ని రెడీ చేస్తున్నాయి. అంటే డెవలపర్ చేయాల్సిన పనిని ఏఐ తనే ఒక బాస్ లా పూర్తి చేస్తోంది. శ్రీధర్ వెంబు విశ్లేషణ ప్రకారం మన భవిష్యత్తు 2 రకాలుగా ఉండబోతోంది. ఒకటి ఆశావాహ దృక్పథం. టెక్నాలజీ అనేది అత్యంత చౌకగా మారిపోతుంది. అప్పుడు మనుషులు సాఫ్ట్వేర్ పక్కన పెట్టి వ్యవసాయం, ప్రకృతి, కళలు, కుటుంబం, సంస్కృతి వంటి మౌలిక అంశాలపై ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మానవాళికి ఒక శుభ సూచకం. రెండోది ఆందోళనకరమైన దృక్పథం. ఏఐ టెక్నాలజీ అంతా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోనే ఉండిపోతే అది సామాన్యుల జీవితాలను నియంత్రించే ఒక ప్రమాదకరమైన శక్తిగా మారుతుంది. భారతదేశం 2020లో తెచ్చిన నూతన విద్యా విధానం ప్రకారం 6వ తరగతి నుండే కోడింగ్ ని ప్రవేశపెట్టింది. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే కోడింగ్ నేర్చుకోవడం కంటే ఏఐని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడమే రేపటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రాథమిక సూత్రం కావాలి. ప్రస్తుతం దేశంలో 14 లక్షల మంది ఏఐ నిపుణుల కొరత ఉంది. కాబట్టి కాలంతో పాటు మారని కోడర్స్ కనుమరుగవటం ఖాయం. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను అడాప్ట్ అవ్వండి లేదా తప్పుకోండి అని హెచ్చరిస్తున్నాయి. 2020లో వచ్చిన కోవిడ్ ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో, ఇప్పుడు ఈ ఏఐ విప్లవం అంతకంటే రెట్టింపు వేగంతో ఐటీ రంగాన్ని మార్చేస్తోంది. ఈ సునామీని తట్టుకోవాలంటే టెక్నాలజీని ద్వేషించడం మానేసి దాంతో జట్టు కట్టడమే ఏకైక మార్గం.